క్షమ సత్యము క్షమ ధర్మము క్షమ సత్యము క్షమ ధర్మము క్షమ యోగము క్షమ అహింస క్షమ ధర్మము క్షమ సంతోషము సమధర్మము క్షమ సర్వస్వంబు సర్వలోకములందు క్షమ సర్వస్వంబు సర్వలోకములందు. Perseverance is truth. It is dharma. It is yoga. It is non-violence. It gives us all happiness. It is everything in this world. విద్యార్థులారా, Students, మానవుడు సాధించవలసినటువంటిది ప్రప్రథమంలో ప్రధానమైనటువంటి క్షమ. what man has to achieve, accomplish, first and foremost is this perseverance. ఈ పవిత్రమైన క్షమను గ్రంథముల చేత తెలుసుకునేటువంటిది కాదు. You cannot know by going through the sacred text. అధ్యాపకుల చేత బోధింపబడేటువంటిది కాదు. Is not the one to be taught by a teacher. మిత్రుల చేత అందుకోబడినటువంటిది కాదు. Nor can it be received from friends. లేక మార్కెట్లో మనకు కొనేటువంటిది కాదు. It cannot be purchased from the market. లేక కంపెనీలకే మనం ఏమైనా సప్లై చేసేటువంటిది కాదు. It cannot be supplied by any company. నిత్య జీవితంలో సత్యమైన మార్గంలో ప్రవేశించి దీనిని అభ్యాస రీతిగా పొందవలసినదే కానీ మరొక మార్గంలో ఇది లభ్యమయ్యేటువంటిది కాదు. It's only possible by cultivating it in our daily truthful life and practice. నిత్య జీవితంలో సత్య మార్గమును అనుసరించి ధర్మ మార్గము చేత పొందవలసినటువంటిదే ఈ క్షమ. This has got to be obtained by treading along the path of righteousness and truth. ఈ క్షమ మానవునికి ఒక భద్రమైన కవచము. This perseverance is an armor to mankind. ఎన్ని కష్టములు ఎందుని, ఎన్ని బాధములు సంభవించినప్పటికీ, ఎన్ని దుఃఖములు ప్రాప్తించినప్పటికీ మనము దీనికి లొంగక పొంగక కుంగక ఈ క్షమ అనే కవచమును ధరించి తద్వారా మనము తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగాలి. With this forbearance, we should be able to resist all the problems, the misery and the difficulties in this world, and should never be frustrated. ఈ క్షమ యొక్క శక్తి మరొక దీనికి లేదు. The power of the perseverance is supreme. ఇది మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క విలువ. It is the chief value, human value. ఈ మానవతా విలువైనటువంటి క్షమను ఈనాడు మానవుడు విస్మరించి కేవలము ప్రాకృతమైన లౌకికమైనటువంటి యొక్క వృత్తిలో పాల్గొని తమ యొక్క మానవతా విలువను తాము కోల్పోతున్నాడు. He has forgotten the chief value, the human value, and is carried away by this temporal world and lost his very human quality. కనుక మనం ఎన్ని బాధలు వచ్చినప్పటికీ, ఎన్ని కష్టములు సంప్రాప్తమైనప్పటికీ, ఎన్ని దుఃఖములు మనం వెంటాడినప్పటికీ దీన్ని మనము క్షమ చేత సాధించడానికి ప్రయత్నించాలి. In spite of all the difficulties and problems and the misery that come in our way, with all this patience, we should be able to bear. కానీ మానవుడు ఈనాడు నిత్య జీవితంలో అనుభవించేటువంటి యొక్క కష్ట సుఖములకు తాను కృంగిపోయి లొంగిపోయి ఈ క్షమను కూడాను కోల్పోతున్నాడు. Man is losing this forbearance because he is victimized to all the problems in life. జీవితము చాలా విలువైనటువంటిది. Life is highly valuable. జీవితము చాలా దీర్ఘమైనటువంటిది. It's a long journey. జీవితము చాలా జీవించవలసినటువంటిది. It has to be lived.
జీవితం చాలా పవిత్రమైనటువంటిది. Life is highly sacred. ఇట్టి పవిత్రమైనటువంటి జీవితములో దివ్యమైనటువంటి మార్గమును అవలంబించడానికి క్షమ ఎంతైనా కూడా మనకు అవసరము. This patience is absolutely necessary to lead a sacred life. కొన్ని కష్టములు యందే ఈ క్షమ మనకు అభివృద్ధిగా చేస్తుంది. In fact, we develop in certain periods of difficulties. కష్టములు లేకుండా క్షమను పెంచుకోవడానికి వీలు కాదు. Without difficulties, we cannot develop this forbearance. కనుకనే ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అని. So pleasure is an interval between two pains. కష్టములు మనకు మానవుని యొక్క విలువను గుర్తింపజేసేటువంటివి. It's only the difficulties that will make you realize the value of human దుఃఖములు life. మానవుని యొక్క మానవత్వాన్ని ప్రకటింపజేసేటువంటివి. The problems will express the manifest the human life and quality. పంచపాండవులు కష్టముల యందు మాత్రమే తమ యొక్క క్షమను తాము కాపాడుకోగలిగారు. The 5 Pandavas could safeguard their values because of this patience. కనుక కష్టములు మనకు ఒక సుఖం అందించేటువంటి సోపానములే. And they are the steps that would confer happiness. అయితే ఈ క్షమను కూడాను సమయస్ఫూర్తిగా మనం ఉపయోగించుకోవాలి. However, we have to make use of this patience appropriately. ఏ సమయం నందు ఎవరికి ఏ విధంగా ఈ యొక్క క్షమను మనం ఉపయోగించాలి అనేటువంటి విధి విధానాన్ని మనం గుర్తించాలి. We have to recognize where, how, to whom it has got to be used. మహమ్మద్ గోరి పృథ్వీరాజు పైన 17 పర్యాయములు దండెత్తి వచ్చాడు. Ghori tried to invade and attack Prithviraj 17 times. కానీ ఈ 17 పర్యాయములు కూడాను ఈ గోరి అపజయాన్ని పొందాడు. But Ghori was defeated all these 17 times. కానీ విశాల హృదయుడు పవిత్ర భావము కలిగినటువంటి వాడు ఈ పృథ్వీరాజు. Prithviraj is broad-minded and has sacred thoughts. క్షమ అతని యొక్క స్వభావము. The patience is his quality nature. ఈ 17 పర్యాయములు కూడాను తన చేత చిక్కబడినప్పటికీ క్షమించి అతన్ని వదిలిపెడుతూ వచ్చాడు. Though Ghori was captivated all the 17 times, he pardoned him and let him go. కానీ గోరి దీనికి తగినటువంటి ఒక కృతజ్ఞతను వెలుబుచ్చక కృతజ్ఞుడుగా మారిపోయాడు. But Ghori, instead of expressing his gratitude, he became ungrateful rich. మానవునకు ఈ కృతజ్ఞత అనేటువంటిదే తెలియదు. The man doesn't know what gratitude is. స్వార్థము స్వప్రయోజనంలో మునగటం చేతనే మానవత్వం ఇన్ని విధమైనటువంటి చిక్కులకు గురి కావాల్సి వచ్చింది. The human life is full of problems because of this selfishness and self-interest. ఈ స్వార్థమునకు ఒక పరిమితం ఉండాలి. Even selfishness should be under control. స్వప్రయోజనమునకు ఒక పరిమితం ఉండాలి. Even self-interest should be under certain limits. కానీ ఈ గోరికి ఈ విధమైనటువంటి యొక్క క్షమను గుర్తించుకోలేకపోయాడు. But Ghori did not understand this principle of forbearance. జయచంద్రుని యొక్క సహవాసం చేత జయచంద్రుడు Because of his friendship with Jayachandra, తిరిగి ఈ పృథ్వీరాజు పైన దండెత్తి వచ్చి పృథ్వీరాజును ఓడించాడు. ultimately he was successful in defeating Prithviraj. కానీ 17 పర్యాయములు క్షమించినటువంటి పృథ్వీరాజు పైన కృతజ్ఞత చూపక పృథ్వీరాజు యొక్క కన్నులను తీయించాడు. He didn't show any kind of gratitude to Prithviraj, who had let him go for 17 times earlier, but he blinded him, removed his eyes. చూశారా, ఈ క్షమ ఎలాంటి క్రూరుల దగ్గర కూడా మనం కొంతవరకు పరిమితం పెట్టుకోవాలి. And this patience, perseverance should be there. క్షమ మంచిదే, It's good. కానీ మితిమీరి నచ్చేటువంటి యొక్క వ్యక్తుల దగ్గర ఈ క్షమ ఏమాత్రం కూడా ఉపకారం చేయదు. But those people who do not understand this principle, it won't help you, fetch you. సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు. With all forms of knowledge, you can be successful in a court of scholars. పూర్ణుడై రణమందు పోరవచ్చు. You can participate, fight with all the valor and courage in the battlefield. రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు. You can also rule this kingdom as a king. కేమ గోదానములియవచ్చు. You can also offer golden cows in charity. ఎన్ని చేసినప్పటికీ ఈ మానవత్వం అనేటువంటి దానిని లక్ష్యమునందుంచుకొని ప్రవర్తించాలి.
Whatever one may do, but one has to keep in view the human qualities. గగనమందున చుక్కలు లెక్క గొనవచ్చు, జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. You can count the number of stars present across the sky. You can also mention all the names of all the living creatures. యజ్ఞయాగాదులచే ఇంద్రియములరికట్టవచ్చు. By performing spiritual rituals for yajna and yaga, చంద్రమండలమైన చేరవచ్చు. you can even reach moon. కాని దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి నిశ్చల సమాన చిత్తుడై నిలువలేడు. నిశ్చల సమాన చిత్తుడై నిలువలేడు. With all the accomplishments, what is quite possible, with total control over his body, the senses and the mind, he cannot remain inward with the steadiness and equanimity. ఇంద్రియ నిగ్రహం అత్యవసరము. The sense control is absolutely necessary. దైవార్పితమైనటువంటి భావము చేత ఈ క్షమను మనం అభివృద్ధి గావించుకోవచ్చు. With the feeling of total surrender, one can improve this patience. దైవార్పిత భావము లేకుండా, దైవానుగ్రహము లేకుండా, దైవ ప్రీతి లేకుండా ఈ యొక్క క్షమాగుణమును మనము అభివృద్ధి పరచుకోలేము. You can never cultivate, you can never develop this forbearance without God's grace unless you offer yourself. క్షమ ధర్మము. It is true. క్షమనే దైవము. This forbearance is Truth God. is God. Truth is God. Love is God. Love is God. ఈ యొక్క ప్రేమతత్వాన్ని మనం పొందినప్పుడు ఈ సత్యము అనేటువంటి యొక్క క్షమ మన స్వాధీనమైపోతుంది. When once we have this principle of love, it's quite possible to recognize this truthful forbearance. సక్కుబాయి Sakubai, పండరీపురం పోగోరి as she wanted to go to Pandharpur, రాత్రింపగలు కూడాను రంగా రంగా అని విచారిస్తూ తన లక్ష్యమును, తన దీక్షను రంగనిపై నుంచి అనేక కష్టములకు గురి కావాల్సి వచ్చింది. Sakubai, on her pilgrimage to Pandharpur, she went on chanting the name of Ranga, keeping in view her aim and purpose. తెల్లవారి మొదలు రాత్రి పరుండునంత వరకును అత్త భర్తల చేత అనేక విధమైనటువంటి బాధలను అనుభవిస్తూ వచ్చింది. She suffered a lot in the hands of the father-in-law and the husband. No husband and Husband and mother-in-law. And mother-in-law. కానీ ఈ క్షమనే ఆయనకు అంత బలమును అందిస్తూ వచ్చింది. It is only the patience that gave her all the strength. క్షమ సర్వశంభు సర్వలోకమునందు. In this entire ఈ creation, సక్కుబాయికి ఆ క్షమాగుణమే ఇంత శాంతి ఓర్పును కలిగింపజేసింది. it is this perseverance that could help her to maintain peace all the time. ఈమెను హింసింపజేయాలని అనేక విధమైనటువంటి యొక్క కఠినమైనటువంటి పనులు కూడా ఆమెకు అందిస్తూ వచ్చాడు. She was given hard tasks to attend to, and she was also put to all kinds of harm. ఏది చేసినా దైవార్పిత భావంతో చేస్తూ వచ్చింది. But she did in full faith to God. సర్వం కూడాను భగవత్ ప్రీత్యార్థంగా భావిస్తూ వచ్చింది. Everything she did to please God. నిలువ నీడలేని బ్రతుకు నీ కొరకని మోయుదానా రంగా, నిలువ నీడ లేని బ్రతుకు నీ కొరకని మోయుదానా. I carry the burden of this life only for your sake, although I have no refuge or shelter. నా మనసు నీ చూపులు దూరమైన. I have been carrying on this life sojourn for your sake, O Ranga. కలలోనైనా కనులకు కానగరావా కృష్ణ, నిన్ను విడచి నే నిలువాలేరా కానగరారా. I cannot live in this world without seeing you. At least you should appear in my dream. Krishna, I should see you. వేద సారమంత తీసి Extracting the essence of Veda.
నాద బ్రహ్మముగను మార్చి converting into that sound of Brahman, వేద సారమంతదీసి the essence of Veda is completely నాద extracted, బ్రహ్మముగను మార్చి which is converted into the sound, వేణువందు తిరుగబోసి and it is completely filled in a flute, గాన రూపముగను మార్చి and it's completely transformed into పాట music. పాడుమా కృష్ణ పలుకుతే నెల్లుకునటుల మాటలాడు మా ముకుంద మనసు తీరగా Krishna sang a song with all your nectarine words. You also talk to us so that our ఆ hearts will be పాడుతూ filled. పాడుతూ బస్తాల బియ్యమంతా కూడా నువ్వు రుబ్బి 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 ఆరసి పడిపోయింది. Singing the glory of Krishna, she grinded all the rice and she fell unconscious. యత్ భావం తద్భవతి. As is the feeling, so is the result ఎట్టి experience. ఫీలింగో అట్టి ఫలితము, As is the feeling, so is the result. ఎట్టి భావమో అట్టి గుణము, As is the feeling, so is the character. ఎట్టి కర్మనో అట్టి ఫలము. As is the action, so is the consequence. కనుకని భగవద్ విషయం లోపల బీ ఫియర్లెస్, In respect of God, be fearless. ఈ విధమైనటువంటి ఒక ధైర్యం చేతని ఈ క్షమాగుణాన్ని మనం పెంచుకోవాలి. You have to develop this perseverance with all the courage. కట్టకడపటికి ఆ భక్త పరాధీనుడైనటువంటి భగవంతుడు ఈ సక్కుబాయికి ఆనందింపజేయటానికై కృష్ణుడే రంగడే సక్కుబాయి వేషమును ధరించి ఆ ఇంటిలో ఇంటి పనులంతా చేస్తూ సక్కుబాయిని పండరీపురంలో పంపించాడు. As God is the refuge of the forlorn, God himself has come down and has taken the form of Sakubai and did every household work. పాడింది ఒక్క తూరి. ఎంతే కాలమీ బాధల్ రంగా ఎందుకోసమీ గాథల్. Ranga, how long should I suffer all this misery and the difficulties? ఎంతే What for all this కాలమీ misery? బాధల్ How long should I suffer? రంగా ఎందుకోసమీ గాథల్. What for all these miracles and experiences? న్యాయము లేదా నాతో వాదా, నాపై కరుణయు రాదా. Is there no justice? Why are you not compassionate? Why are you not kind to me? నీ దాసిని అవునా కాదా, నీ దాసిని అవునా కాదా, నీచపరచ మర్యాద ఎంత కాలమీ బాధల్. Am I your servant or not? Is it proper on your part to neglect me like that? How long should నిజముగా I నేను suffer? నీ దాసురాలనైతే నాకెందుకు ఈ బాధలు. Truly speaking, if I am your servant, why should నాలో I ఏదో suffer? దోషమున్నది, There must be some mistake. నాలో in me. ఏదో అపచారం ఉన్నది, There must be some sin with me. కనుక నేను నీవింత ఆలస్యం చేస్తున్నావు. Therefore you are delaying. నా దోషమైనను తెలిపి నాకు దోష నిర్మూలన చేయి. Let me know my mistake and see that I'll get out of it. తక్షణమే పాండురంగడు ప్రత్యక్షమయ్యాడు. Panduranga appeared in front ఆ పాండురంగడే ఈ యొక్క సక్కుబాయిలో చేరాడు. and he just has gone into Sakubai. ఈశావాస్యం ఇదం జగత్. The whole universe is full of God. అంతా కూడాను జగత్తంతా కూడాను బ్రహ్మమయంగా మారింది. The whole universe is full of Brahman. అందరూ బ్రహ్మస్వరూపులే, All are the forms of divine. అందరూ Brahman. దైవాకారులే. All are the forms of God. దైవ రూపములైనటువంటి యొక్క రూపము, దైవం నామములైనటువంటి నామము ఈ జగత్తులో కానరాదు. There is no form, there is no name without the divinity. సహస్రశేష పురుష, సహస్రాక్ష సహస్రపాత్, సహస్ర రూపములు ఉంటున్నాయి. He has got thousands of forms. కనుకనే తాను ఈ సక్కుబాయిలో ప్రవేశించి సక్కుబాయిని పండరీపురంకి పంపి తాను ఇంటిలో కాపురం చేస్తూ వచ్చాడు సక్కుబాయి వలె. He has sent Sakubai to Pandharpur, and Lord himself stayed back at home in the form of Sakubai and did all దైవము work. ఎక్కడ చూసినా ఉంటున్నాడు. God is everywhere. ఇందుకలడు అందులేడని సందేహం వలదు. Never doubt that he is here and he is not సర్వ there. చక్రోపగతండు ఎందెందు వెతకి చూసిన అందందే కలడు, అందందే కలడు. God is everywhere. Wherever you search, you will find him there.
కానీ నీ హృదయం పరిశుద్ధం కావాలి, కానీ దైవ దర్శనం అంత కష్టం కాదు. But your heart has got to be pure. To have దైవ the vision of the దర్శనం Lord is అంత not that difficult. సులభమైనటువంటిది. The vision divine is so simple and easy. కానీ నీ హృదయ మాలిన్యం చేతనే ఆ దైవాన్ని నీవు పొందలేకపోతున్నావు. Because of dirt and filth in your heart, you are not able to see Him. ప్రకాశంగా ప్రకాశిస్తున్నటువంటి సూర్యుని చూడాలంటే నీ కన్నులు తెరచాలి. In order to see the shining sun, you should open your eyes. సూర్యుడు ప్రకాశిస్తున్నప్పటికీ నీ కన్నులు మూసుకుంటే సూర్యుడు ఏ రీతిగా కనపడగలడు? When sun is shining, when you close your eyes, you can't see Him. కనుకనే మన హృదయ నేత్రం అనేటువంటిది పరిశుద్ధంగా ఉంటుండాలి, Therefore, పవిత్రంగా ఉంటుండాలి. eye of our heart should be sacred and pure. అప్పుడే దైవత్వం అనేటువంటిది ఎక్కడ చూసినా సాక్షాత్కరిస్తుంది. Then you have the vision of the Lord, manifestation everywhere. సర్వతః పాణిపాదం తత్సర్వతో శిరోముఖం. ఎక్కడ చూసినా కూడా నువ్వు పాణిపాదంతో ఉంటున్నాడు. His feet are spread everywhere, His hands are spread everywhere. కానీ మానవుని యొక్క మనస్సు దట్టమైనటువంటి మాలిన్యంతో కప్పబడి ఉంటుండాలి. But human mind is covered by dirt and the filth. ప్రాకృతమైనటువంటి చింతలతో కూడి ఉంటుండాలి. It is full of worldly thoughts. భౌతికమైన వాంఛలతో చేరి ఉంటుండాలి. It's full of temporal desires. అస్థిరము అశాశ్వతమైనటువంటి వాంఛలతో కూడి ఉంటుండాలి. It's full of ephemeral, transient desires. కనుకనే సత్యనిత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని దర్శించాలంటే హృదయం పరిశుద్ధమైనటువంటిదిగా ఉండాలి. Therefore, to know that eternal truth, the divinity, the heart must be pure. అద్దము మంచిదే, Mirror is good. కానీ ఈ అద్దం లోపల నీ ప్రతిబింబం కనిపించదు. You don't see your reflection there. కారణమేమిటి? What's the reason? ఆ అద్దమునకు వేరొక వైపు వెనుక భాగంలో రసాయనం పూసినప్పుడే పాదరసము అప్పుడే నీ ప్రతిబింబం కనిపిస్తుంది. You should apply mercury on the reverse side of this glass, then you can see your reflection. Mercury. ఈ వెనుక వైపున ఈ పాదరసమే లేకుండా పోతే నీ ప్రతిబింబం నీ కనిపించదు. Without this chemical smearing on the reverse side, you cannot see your reflection ఆ there. పాదరసమే ప్రేమ. That mercury is love. మన హృదయం అనే అద్దమునకు ఒకవైపున ప్రేమ అనేటువంటి పాదరసం పూసినప్పుడే రెండవ వైపున సాక్షాత్కారము, సెల్ఫ్ రియలైజేషన్ తక్షణమే మనకు లభ్యమవుతుంది. So when once you apply, smear this mercury, then you will కానీ find your own reflection ఈనాటి there. మానవుడు ఈ ప్రేమరసమును పూయటం లేదు. Man today is not applying the ద్వేషము, sense of love. అసూయ, డంబము, ఆడంబరము, అహంకారము ఇత్యాది దుర్గుణముల చేత నిండి ఉంటుండాలి ఈ హృదయం. Human heart is full of ego, the pride, the jealousy, pomp and aggrandizement. దైవానుగ్రహం ఎంత కలిగినప్పటికీ దానిని అర్థం చేసుకుని లేక పదార్థముల చేత మిస్అండర్స్టాండింగ్ వల్ల మానవత్వం పూర్తి కోల్పోతున్నాడు. Though there is a lot of divine grace, because of his own misunderstanding, he ruins himself. తన భావమే తనకు ఆ విధంగా ప్రతిబింబిస్తుండాలి. His own feelings come as reflection. అంతేగాని దైవం నందు ఎట్టి మార్పులు కూడా ఉండవు. In God there is no change. దైవం ఎప్పుడు కూడా నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. God is eternal, pure and unsullied and crystal clear, eternal. కానీ మన భావములే ఆ విధంగా భ్రాంతికి పడిపోతుండాలి. Only our own feelings delude us. కనుకనే మన భావము కొద్ది కూడాను భగవంతుని మనము విస్మరిస్తున్నాము. It's only our feeling that makes us forget God. గజరాజు ప్రార్థించాడు, The king, that emperor elephant prayed. కానీ నారాయణుడు రక్షించే నిమిత్తమై పోతున్నాడు. God was ready to rescue him. కానీ లక్ష్మి కూడాను భయమేసింది. Lakshmi consort was afraid. అడిగెదనని కడివడిజను అడిగిన తన మగడు నుడుగ నెడెనడుగున్ వెడవెడ చిడిముడి తడబడ నడుగిడ నడుగిడదు జలిమి నడుగిడ నెడలన్ అడిగెదనని కడివడిజను అడిగెదనని కడివడిజను. He is going fast to find out the reason. అడిగిన తన మగడు నుడుగ నెడనుడుగున్. Even if she asked for the husband would tell the reason behind or not. వెడవెడ చిడిముడి తడబడ నడుగిడ నడుగిడదు జడిమి నడుగిడ నెడలన్. ముందుకు పోలేదు, వెనుకకు రాలేదు. She could not step forward nor could she retreat. ఆ దైవత్వం యొక్క ప్రభావము తన యొక్క దీనిపైన కూడా ప్రభవించింది. The effects of the divinity had completely affected all of her body. అర్ధాంగి అయినప్పటికీ ఆ విధమైనటువంటి దివ్యత్వం చేత తనకు ఒక భ్రాంతి కలుగుతూ వచ్చింది. Being wife, she was deluded. అడిగితే కూడా చెప్పుతాడో చెప్పడో, Even if she were to ask whether he would respond or not, ఈ సందేహము కలుగుతూ వచ్చింది. this was the doubt. ఈ సందేహం ఎప్పుడు కలుగుతుంది? When do you get the doubt? దోషము ఉండినప్పుడే కలుగుతుంది. Where there is a mistake, there will be a doubt. దోషం ఏ దోషము? What mistake? నా దగ్గర ఉండినటువంటి యొక్క విష్ణువు
నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాడే అనేటువంటి అహంకారమే ఇక్కడ మూల కారణము. The defect of ego. Vishnu is so close to me, he's just going, అహంకారము without telling any reason. చెడ్డది. Ego is very bad. ఈ అహంకారమే మానవునికి అధపతనము గావిస్తుంది. It's only ego that ruins you. ఈ అహంకారం అనేటువంటి దాన్ని అణగదొక్కితే దివ్యత్వం అనేటువంటి ప్రేమతత్వం మనకు సాక్షాత్కరిస్తుంది. When once you subdue this ego, you have కనుకనే this ఈ divinity. అహంకారము, ఆడంబరము, అసూయ ఇత్యాది దుర్గుణములు లేకుండా పోవాలంటే క్షమ మనకు సత్యము, క్షమ మనకు ధర్మము, క్షమ మనకు యోగము, క్షమ మనకు వేదము, క్షమ మనకు సర్వస్వము. So in order to give up the bad qualities like ego, aggrandizement, jealousy, we have to develop this perseverance, which is righteousness, which నీవు is ఏ truth. తపస్సు చేయనక్కర్లేదు, You don't need to undertake ఏ any penance. ఫారెస్ట్ నీవు You పోనక్కర్లేదు, don't need to go anywhere. ఏ విధమైన సాధనలు చేయనక్కర్లేదు. No spiritual practice. నిర్మలమైనటువంటి ప్రేమ నీ హృదయాధ్యాత్మం నుంచి ఆవిర్భవించాలి. There should be pure love. That should be there in ఈనాటి your heart. ప్రేమలు కేవలం పలుకులలో మాత్రమే ఉచ్చరిస్తున్నాం కానీ హృదయం నుండి ఆవిర్భవించటం లేదు. Today, love is just limited and dancing on the lips, but doesn't come out of the heart. ప్రేమించినట్టుగా నటిస్తున్నారే కానీ ప్రేమ యొక్క స్వరూపాన్ని మీరు గుర్తించటం లేదు. We just pretend as if we have love, but it's not true. ప్రేమకు భయము లేదు, Love is fear. ప్రేమకు క్రోధము లేదు, Love has no ప్రేమకు anger. ద్వేషము లేదు. Love has no hatred. ప్రేమ ఎప్పుడూ పరిపూర్ణమైనటువంటి నిర్మలంగా ఉంటుంది. Love is always pure. భగవంతుని పైన కూడాను అనేక విధమైనటువంటి యొక్క డౌట్స్ అంతా కూడా ప్రారంభమవుతుంటాయి. We also doubt God many a ఇది time. ప్రేమ లేనటువంటి సమయం నందే ఈ డౌట్స్ రావటం. Such doubts come when నిజంగా there's no ప్రేమనే love. ఉంటే డౌట్సే లేదు. When there's true love, there cannot be doubts. కనుకని తమ సర్వస్వాన్ని కూడాను భగవంతునికి అర్పిస్తుంటారు. Therefore, we tribute many of the things. భక్తుల పరాధీనుడై ఉంటాడు భగవంతుడు. God submits to his devotees. భక్తునికి మరొక పనే లేదు. There's no other job. దైవం యొక్క తత్వమే భక్తునికి, భక్తుని యొక్క చింతనే భగవంతునకు. The devotee thinks of God and God thinks of his devotee. గోవా గురుర్యోహి హితోపదేష్ట. దాసులకు హితమును బోధించడమే గురువు యొక్క లక్షణము. It is the quality of a true preceptor to teach what is good for the devotee. శిష్యకోయో గురు భక్తి ఏవా. A devotee should have devotion, a disciple should have devotion towards his ఆజ్ఞను preceptor. పరిపాలించడమే భక్తుని యొక్క సరి అయిన లక్ష్యము. To follow the command of God is the quality of a ఈ devotee. రెండింటినీ విస్మరించి Forgetting these two, తనకు అవసరం లేనటువంటి దానిని అనుసరిస్తూ ఉంటున్నాడు ఈనాటి మానవుడు. man today is following unnecessary path. ఇది సరి అయినటువంటి కాదు. It is not proper. శ్రమ ఎలాంటిది? What sort of quality is this perseverance? ద్రౌపది తన యొక్క 5 పుత్రులు కూడాను చీకటి గదిలో ఉండినటువంటి వారికి, నిద్రించేటువంటి వారిని అశ్వత్థామ గొంతులు కోసి వచ్చాడు. Ashwadhama killed all the 5 sons of Draupadi in the dark room. ఏ మాత్రము తెలియనటువంటి బిడ్డలు, They are quite innocent. కసిగందలైనటువంటి బిడ్డల యొక్క గొంతులు కోసాడు. They are tiny tots. కట్టగడపటి అర్జునుడు ఆ అశ్వత్థామను పట్టుకొని వచ్చాడు. Arjuna dragged Ashwadhama. ద్రౌపది దగ్గరికి తెచ్చి ఇచ్చాడు. He brought Ashwadhama to the presence of Draupadi. క్షమ ఎంత గొప్పదో మీరు చక్కగా విచారించండి. You just think her of forbearance, how great it is. పరగన్ మీ మా మగవారలందరును బాణప్రయోగోపసంహరణధ్యాయుధ విద్యలన్నీయును ద్రోణాచార్యుచే అభ్యసించిరి. All the 5 have learned this archery from Dronacharya, the preceptor. పుత్రాకృతి నున్న ద్రోణుడవు నీ చిత్తంబులో లేశము కరుణా సంఘము లేక శిష్యసుతులను ఖండింపగన్ పాడియా. ప్రాప్తిస్తుండాలి. She was praying. She was praying to Sudhama, being the son of ఇలాంటి కథగంధలను గొంతులు కోయటం న్యాయమా నీకు? Are you justified in killing these children like that? Is it justice on your part? యుద్ధమునందు లేరు, They are not in the battlefield. అస్త్రములను చేపట్టలేదు, They don't have any weapon on hand. నిద్రాకృతి నున్న ద్రోణుడవు నీ చిత్తంబులో లేశము కరుణా సంఘము లేక శిష్యసుతులను ఖండింపగన్ పాడియా. When they are fast asleep, without any compassion in your heart, is it proper on your part to kill the children of your ఆ disciples? విధంగా బాధపడుతున్నటువంటి యొక్క ద్రౌపదిని, క్షమాగుణముతో క్షమిస్తున్నటువంటి ద్రౌపదిని చూచి భీమునికి కోపం వచ్చింది. When Draupadi was pardoning with all her patience and perseverance, Bhima was కొడుకును angry with బట్ట her. చంపనని కోపమునందదు బాలమాతకున్
She's not angry and she doesn't use harsh విడుమటంతు words. చెప్పెడిది వెర్రిది ద్రౌపది. Further, she is fool because she wanted him to let him go. వీడు విప్రుడే విడువగనేల. He is a Brahmin, why should we let him? చంపుడిటు వినిని మీరలు చంపరేని నా పిడికిడి పోటునంసిరం భిన్నము చేసెద చూడుడిందరు. He should be killed. As you all watch, with all the fists I will kill him, behead him right now. పోయి కాళ్ళు పట్టుకుంది ద్రౌపది. Draupadi caught hold of his feet. వెరచినవాణి The one who is fear-stricken. వెరచినవాణి సైన్యమున వేదురు నొందినవాణి The one who lost all the courage. నిద్రమై మరచినవాణి The one who is fast asleep. సౌఖ్యముగా మద్యము దావినవాణి The one who is intoxicated. భక్తుడై పరచినవాణి సాధు జడ భావము వాణిని కావు మంచువా సరచినవాణి The one who is just shouting for protection. కామినుల చంపుట ధర్మము కాదు. Women, it's not proper to kill them. It's not justice. ఇది న్యాయం కాదు. It's not justice. నా బిడ్డలు గతించాలని నేను ఎంత బాధపడుతున్నానో ఈ అశ్వత్థామని వధించినట్టే ఈ అశ్వత్థామ తల్లి కూడా అంత బాధపడుతుంది కదా. I am suffering, feeling so sad because my children are killed here. So also would be the mother of Ashwadhama if కనుక he నా is to be బిడ్డలు killed. ఎట్టైనా చచ్చారు. The నా children దుఃఖం die. ఎట్టైనా తప్పినది కాదు. Anyhow, he cannot get away from this misery or ఇతన్ని suffering. చంపి ఇతని తల్లికి ఎందుకు దుఃఖాన్ని మనం అందించాలి? By killing Ashwadhama, why should you put his ఇది mother to క్షమ. suffering? ఇది సరి అయిన క్షమ. This is the proper forbearance. మన బాధలు ఎట్ట ఉంటాయో ఎదుటివాని బాధలు కూడా అట్లే ఉంటాయనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. You should consider others' difficulties as your own. Your difficulties are as big నా as బిడ్డల those of వియోగం others' చేసి నేను problems. ఇంత బాధపడుతున్నాను. ఆ అశ్వత్థామ తల్లి కూడా ఆ యొక్క పుత్రుని యొక్క వియోగం చే బాధపడుతుంది. Because I feel so sad because of the death of my own children, so also would be the mother of కనుక Ashwadhama. అశ్వత్థామను చంపకండి. Therefore, don't kill Ashwadhama. ఇంత ప్రాధేయపడింది భీమార్జునులు పాదములు పట్టుకొని. And she prayed to Bhima and Arjuna. ఏ తల్లైనా ఈ కాలంలో అంత క్షమను అంత ఓర్పును కాపాడుకుంటుందా? Will any mother this day maintain that forbearance and patience? అది ఏ ద్రౌపది. That is Draupadi. అగ్ని స్వరూపంలో ఉండినటువంటి ద్రౌపది. She is the very form of fire. అది 5 సెన్సెస్ కూడా కంట్రోల్ చేసినటువంటిది ద్రౌపది. She had full control on the 5 senses. అలాంటి సతీమణులు భారతదేశమునందు అనేక మంది ఉద్భవించడం చేతనే ఈ భారతదేశం యొక్క సంస్కృతిని అనేక విధములుగా కూడా ప్రకటిస్తూ వచ్చింది అనాది కాలం నుండి. Because of such women in this country, Bharat, the culture has come to be known everywhere. భారతదేశం యొక్క సంస్కృతిని ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. No one is able to fully comprehend the భారతీయులే culture of అర్థం Bharat. చేసుకోలేకపోతున్నారు. Even Bharatiyas do not know that. కనుకనే భారతీయ సంస్కృతిని విద్యార్థులు చక్కగా గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి. Students should understand the culture of Bharat and conduct accordingly. ఎలాంటి కష్ట సమయం కూడా ఓపికను పూని శాంతితో మన జీవితాన్ని గడపడానికి పూనుకోవాలి. At any point of difficulties, you should always maintain patience and peace. కనుక అనాది కాలం నుండి భారతదేశంలో క్షమ అనేటువంటిది ప్రతి భారతీయుల యొక్క గుండెగా నిలిచి ఉంటుండాలి. Therefore, since ancient times, the forbearance remained at the heart of Bharatiyas. కనుకనే శాంతి అనేటువంటిది మహర్షుల యొక్క సౌజన్యమైనటువంటి యొక్క సౌందర్యం. It is only peace that adds to the ఈ grandeur క్షమను and beauty కోల్పోవడం of the చేతనే sages. అనేక సంవత్సరంలో తపస్సు చేసినటువంటి మహర్షులు కూడా తాము భ్రష్టులైపోయారు. Because that quality is gone, many of the sages saints, they were ruined. రాజులు కూడాను ఈ క్షమ లేకపోవడం చేతనే తమ రాజ్యాలను కోల్పోతూ వచ్చారు. Kings also have lost their kingdom because they were in need of this ఈ particular క్షమను patience. కోల్పోవడం చేతనే పండితులు కూడాను పతనమైపోతూ వచ్చారు. As the perseverance is gone, even scholars are also gone. కనుకనే క్షమ అనేటువంటిది సర్వరక్షలుగా మనం భావించాలి. Therefore, consider this forbearance that gives అది గొప్ప protection. కవచము మనకు. It is an armor. అట్టి భద్రమైన కవచాన్ని మనము విస్మరించి We forget that protective armor. అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క లౌకిక సుఖాలను మనం ధరించుకొని But we go by this దీనిని భరించలేక ephemeral pleasure. అనేక బాధలకు గురి అవుతున్నాము. We suffer furthermore as we could not bear the suffering. కనుక విద్యార్థులారా, Students, క్షమ చాలా ప్రధానమైనటువంటి గుణము. this forbearance is very ఎలాంటి important quality. పరిస్థితులు ఎందైనా కూడాను ఓపికను మీరు పట్టండి. Under any circumstances, be తొందరపాటు patient. పడకండి. Never be in a hurry. వేస్ట్ మేక్స్ వేస్ట్, వేస్ట్ మేక్స్ వరీ, సో డు నాట్ బి ఇన్ ఏ హరీ. Haste makes waste. Waste makes worry. Do not be in a hurry. సో డు నాట్ బి. So do not be in a hurry.
మీరు తొందరపాటు పడకండి. So do not be in a hurry. కొంత శాంతంగా మీరు భరించండి. Be patient for some time. ఈ శాంతంతో ఎంతైనా మనం సాధించవచ్చు. With this peace you can achieve anything. రాజునకైనా వేదాంతునికైనా శాంతునికైనా వేదాంతునికైనా శాంతము లేక సౌఖ్యము లేదు తారసదళ నయనా. Let him be one of composure or a philosopher or a spiritualist. Without peace he cannot find happiness. మనకు లేదు. Without peace there is no happiness at all. ఈ శాంతాన్ని మనం వహించాలి. So we should be peaceful. ఆ శాంతమే మనకు రక్ష. It is the peace that gives protection. కనుక తొందరపాటు పడకూడదు. Don't be in a hurry. అందులో విద్యార్థులలో ఉన్నటువంటి యొక్క ఈ ఉడుకు రక్తము అనేక విధములుగా కూడా ప్రవహిస్తుంటారు. The hot-blooded students should be watchful of this. కనుక విద్యార్థులకు ఈ క్షమ అత్యవసరం. This patience is most essential for students. అనేక పరీక్షలు ఎందుకు కానీ మరే విధమైనటువంటి ఒక దీని ఎందుకు కానీ ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు ఎంతైనా మనం ఓపికను భరించాలి. In times of all tests and challenges, you should maintain patience. ఇతరులు ఎన్ని దుర్భాషలు ఆడినప్పటికీ మనం ఓపికగా దాన్ని తీసుకోవాలి. Others might accuse you, but be patient. ఏదో వారు అన్నారని కానీ మనం తొందరపాటుతో మనం ఒకటన్నంటే మన విలువైనటువంటి క్షమను మనం వ్యర్థం చేసుకున్న వారం అవుతాం. For the simple reason others criticize you and you try to give them back, వారి you'll be losing మాటలు that sacred అల్పంగా quality. ఉండవచ్చును, వారి మాటలు అల్పమైనటువంటివిగా ఉండొచ్చును, విలువైనటువంటివిగా ఉండొచ్చును. They may make use of certain valueless words, mean words. కానీ మన క్షమ చాలా విలువైనటువంటిది. The patience is highly valuable. కాబట్టి అట్టి మసిబొగ్గులకు ఈ మాణిక్యాన్ని మనం దారపోయకూడదు. Therefore, never lose this diamond quality for just for a coal. క్షమనే ఒక మాణిక్యము. And this patience is a diamond. కనుక పరులు ఎన్ని విధములైనటువంటి నిందాలాపనలు చేసినప్పటికీ ఏమాత్రం కూడా మనం జంకకూడదు. Others may blame you, but never shake. అప్పుడే మనం ఈ ఓపికను మనం సాధించాలి. Then be patient then. ఈనాడు ఈ ఓపిక లేకపోవటం చేతనే Because that patience is gone జీవితమే today. వ్యర్థం గావించుకుంటున్నాము. The whole life is క్షణ wasted. క్షణములకు కూడా కోపం వస్తుంటున్నది. Every moment we ఈ are కోపం angry. మహాపాపము. And it's the worst of the sins. కానీ కొంతమంది భగవత్ ప్రార్థన చేస్తూ కూడాను పక్కన ఉన్నటువంటి వారిపైన కోపం చేత అనేక విధమైనటువంటి శబ్దములు కూడాను మారుస్తుంటాం మనము. Though we are in prayer, but we use very harsh words in loud voice. భజన లోపల ప్రక్కన ఇంకొక ఆయన కూర్చుంది అనుకోండి. Suppose there's a person by your side in bhajan, ఆమె కొంత స్థలం ఇవ్వడం లేదు. and you don't give it, she's not giving the place. కానీ చాలా కష్టంగా భరించుకుంటుంది. అక్కడ భరించుకోవాలి మరి. But you have to be patient in accommodating yourself కానీ there. ప్రక్క వ్యక్తి పైన కోపం వచ్చి But because of anger, భజన అంతా అయిన తర్వాత at the end of the ఈ bhajan, శాంతి చెప్పేసి శాంతి శాంతి శాంతి. ఈ కోపాన్ని ఈ శాంతిలో ప్రవేశపెడుతున్నారు. as you finally utter these words, Shanti, peace, they ఇలాంటి say it very harshly. భక్తులు ఏమి శాంతిని సాధించగలరు? What is that peace you can achieve, such a ఇది devotee? ఒక నాకు పరీక్ష It's a test. అని ఎందరూ శాంతి శాంతి శాంతి. ఆ శాంతి కూడా శాంతంగా చెప్పాలి. You should tell this word peace peacefully. కానీ ఈ శాంతి కూడా ఇప్పుడు రౌద్రంగా బయలుదేరుతుండాలి. But we say this peace in an agitated way. అది భక్తి రహితమైనటువంటి యొక్క ఆటలు. That's all the play of person without devotion. నిజంగా ఆ భక్తి ఏ ఉంటుంటే ఎలాంటి పరిస్థితులు ఏంది అనుకున్నాను సహన భావాన్ని మనం వాహించేటువంటి వారు. In fact, there's true devotion, you will maintain the tolerance all the time. చిన్న చిన్న విషయాలు కూడా మనం కోపాన్ని తెప్పించుకుంటున్నాం. Even small matters we are angry. దేశాన్ని పెంచుకుంటున్నాము. We develop కలహాలు hatred. ఆడుతున్నాము. We fight with కల్లోలము people. చేస్తున్నాము. We just don't సమాజంలో ఎక్కడలేని అశాంతిని మనం ప్రసరింపజేస్తున్నాము. And we create restlessness in society. కాదు కాదు, No. నీవు శాంతిగా ఉండు. You be in నీ peace. కుటుంబాన్ని శాంతిగా పెంచుకో. Let the family be in సమాజానికి peace. శాంతిని అందించు. And see that society అది నీ maintains కర్తవ్యము. peace. That's your duty. అట్లు లేకుండా నీవు శాంతి లేక సమాజానికి కూడా అశాంతిని ఇవ్వటము ఇది మహాపాపం. On the other hand, you don't have peace and see that there's no peace in society. It's the worst of the sins. కనుక మనము ఈ క్షమాగుణమును అత్యవసరంగా ఇది ప్రధానమైనటువంటి ప్రాణంగా భావించి దీనిని మనము అభివృద్ధి గావించుకోవాలి. Therefore, we have to develop this perseverance as a main chief quality, as the very life itself, and develop it. वाहे गुरु जी बोलो. गुरु जी
बोलो वाहे गुरु वाहे गुरु वाहे गुरु जी बोलो वाहे गुरु वाहे गुरु वाहे गुरु जी बोलो सत्यनाम 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 जी बोलो नित्य नित्य जपिए तेरे नाम 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 जी बोलो राम 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 जी बोलो नित्य नित्य जपिए तेरे नाम 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 जी बोलो कृष्ण 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 जी बोलो कृष्ण 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 जी बोलो कृष्ण 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 जी बोलो कृष्ण 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 जी बोलो सत्यनाम 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 जी बोलो गोविंद जय जय गोपाल जय जय 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 गोविंद हरि हरि गोविंद 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 जय जय सत्यनाम 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 जी बोलो सत्यनाम 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 जी बोलो सत्यनाम सत्यनाम वाहे गुरु वाहे गुरु वाहे गुरु जी बोलो 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 सत्यनाम 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 जी बोलो सत्यनाम 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 जी बोलो दत्त 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 दत्तात्रेय जी बोलो दत्त 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 बोलो हरि 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 जी बोलो हरि 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 जी बोलो हर 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 जी बोलो हर 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 जी नित्य नित्य जपिए सत्यनाम जी बोलो नित्य जपिए सत्यनाम जी बोलो नित्य नित्य जपिए सत्यनाम जी बोलो वाहे गुरु वाहे गुरु वाहे गुरु 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 जी बोलो सत्यनाम 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 जी बोलो सत्यनाम 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 जी बोलो सत्यनाम 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 जी बोलो नित्य नित्य जपिए सत्यनाम जी बोलो नित्य नित्य जपिए तेरे नाम जी बोलो नित्य नित्य जपिए सत्यनाम जी बोलो नित्य नित्य जपिए तेरे नाम जी बोलो वाहे गुरु वाहे गुरु वाहे गुरु जी बोलो वाहे गुरु वाहे गुरु वाहे गुरु जी बोलो वाहे गुरु